రాయ్ బాలముకుంద్ ఆధ్వర్యంలో రాజ్యాంగ సంస్కరణల కమిటీ ఏర్పడతాయి 1930లో. ఈ రాజ్యాంగ సంస్కరణల కమిటీ రాయ్ బాలముకుంద్ ఆధ్వర్యంలో ఏర్పడ్డప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హైదరాబాద్ స్టేట్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసుకొని మాడపాటి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళు సభ జరుపుతారు. దానికి అవకాశం ఇవ్వరు. ఈ సభలో అందరూ కలిసి ఒక ఏకాభిప్రాయంతో ఆంధ్ర మహాసభ వేదికగా కార్యకలాపాలు జరుగుతుంటాయి. నేను నిన్నటి క్లాస్లో చెప్పినట్టు ఆంధ్ర మహాసభ కంటే ముందు ఏర్పడింది ఆంధ్ర జనసంఘం. ఆ పంపించేయటంతో వీళ్ళందరికీ కూడా అసంతృప్తి కలుగుతుంది. టేక్మాల్ రంగారావు గారింట్లో అదే రోజు సాయంకాలం సమావేశమై మనము ఒక సంఘంగా ఏర్పడాలనే నిర్ణయం తీసుకుంటాం. హైదరాబాద్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు బస్సు నడుస్తుండేది. అది అప్పటికి ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు. ఈ అంశాలకు సంబంధించి రకరకాల సంఘాలు కలుసుకొని వాళ్ళు మాట్లాడుకోవటం, తీర్మానాలు చేసుకోవటం, ఆ తీర్మానాలను ఎవరికి వాళ్ళు వ్యాప్తి చేయటం జరుగుతూ ఉండేది. రాయ్ బాలముకుంద్ ఆధ్వర్యంలో రాజ్యాంగ సంస్కరణల కమిటీ ఏర్పడతాయి 1930లో. డేట్ గుర్తుకు రావట్లేదు నాకు, మీరు చెక్ చేసుకోండి. అయితే ముకుందరాయ్ కమిటీ చేసిన సంస్కరణల సూచనలని గవర్నమెంటు పట్టించుకోదు. దాని మీద మళ్ళీ కమిటీ వేస్తారు. ఆ కమిటీ వేసిన సూచనలను కూడా గవర్నమెంటు బుట్ట దాఖలు చేసిందంటాం కదా మనం. వాటిని ఫైళ్ళు అవి బయటికి కూడా రాలేదు. అది విషయం. ఇంకొకటి ఏంటంటే నిజాము సాలార్జంగ్ సంస్కరణల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉండే యంత్రాంగం గురించి ప్రస్తావన చేయలేదు. రాష్ట్ర స్థాయిలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒకటి ఉండేది, క్యాబినెట్ కౌన్సిల్ ఉండేది. దాని పేరును తర్వాత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్గా మార్చిండ్రు. తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకటి ఉండేది. రెండు కూడా ప్రభుత్వం నియమించిన సభ్యులతో ఉండేవి. ఇందులో కొంతమందినైనా ఎన్నుకునే అవకాశం ఉండాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ రాజ్యాంగ సంస్కరణల కమిటీ రాయ్ బాలముకుంద్ ఆధ్వర్యంలో ఏర్పడ్డప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హైదరాబాద్ స్టేట్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసుకొని మాడపాటి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళు సభ జరుపుతారు. దానికి అవకాశం ఇవ్వరు. ఈ సభలో అందరూ కలిసి ఒక ఏకాభిప్రాయంతో చివరికి అనుమతి దొరికిన తర్వాత ఏం చేస్తారంటే ఏకాభిప్రాయంతో గవర్నమెంట్ ముందు ప్రతిపాదనలు పెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఇత్తెహాదుల్ ముసల్మీన్ దానికి కలిసి రాదు. చాలా ప్రయత్నాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తర్వాత కూడా వాళ్ళు హాజరైన ఆఖరికి ఏమంటారంటే 50% లెజిస్లేటివ్ కౌన్సిల్ సీట్స్ ముస్లిమ్స్కే రిజర్వ్ చేయాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరిస్తారు. అట్లా ఆ కమిటీ ప్రయత్నాలన్నీ వీగిపోతాయి. రాజ్యాంగ సంస్కరణల కోసం కాంగ్రెస్ విడిగానే తన పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ చాలా స్పష్టంగా పెట్టిన ప్రతిపాదనలు ఏంటంటే అది 45 తర్వాత వస్తాయి. 45 తర్వాత కాంగ్రెస్ చాలా స్పష్టంగా పెట్టిన ప్రతిపాదనలు ఏంటంటే ఒక ప్రాతినిధ్య ప్రభుత్వం ఏర్పడవలసిందే. ఇది వాళ్ళు ప్రధాన డిమాండ్గా, ఈ ప్రాతినిధ్య దాంట్లో ప్రజలందరికీ భాగస్వామ్యం ఉండాలి అనేది రెండవ సూత్రంగా వాళ్ళు పెంపొందిస్తారు. మూడోది వాళ్ళు రెండవది ఒక కార్యాచరణ తయారు చేసుకుంటారు. ఈ డిమాండ్ సాధన కోసం ముందు ప్రజలను సమీకరించాలి. తర్వాత ఏం చేస్తారు? ప్రజలను సమీకరించటం, అప్పుడున్న రజాకార్ల ఆగడాల నేపథ్యంలో కష్టం కావచ్చు. ఆ ప్రజలను కాపాడుకోవటానికి అవసరమైతే సైనిక దళాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి, ప్రజలకు ఆత్మరక్షణ కల్పించాలి అని 45 తర్వాత ఇవన్నీ నిర్ణయాలు జరుగుతాయి. దాని అమలు కోసం వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రాజకీయ సంస్కరణలు అంటే ప్రాతినిధ్య ప్రభుత్వ సాధన ఏకైక లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఈ మధ్య పీరియడ్ ఏం జరిగింది అనేది ముఖ్యం.
మధ్య పీరియడ్ ఏం జరిగింది అంటే ఆంధ్ర మహాసభ వేదికగా కార్యకలాపాలు జరుగుతుంటాయి. నేను నిన్నటి క్లాస్లో చెప్పినట్టు ఆంధ్ర మహాసభ కంటే ముందు ఏర్పడింది ఆంధ్ర జనసంఘం. 1920లో ఏర్పడుతుంది, 21 అనుకుంటా. డేట్స్ చెక్ చేసుకోండి, మర్చిపోతుంటాం, ఒక్కోసారి రాసుకోలేం కాదు కాబట్టి మర్చిపోతుంటాం. ఆంధ్ర జనసంఘం ఎందుకు ఏర్పడ్డదంటే 1921 ఆంధ్ర జనసంఘం ఏర్పడటానికి 20 21 మీరు చెక్ చేసుకోండి డేట్. ఎందుకు ఏర్పడిందంటే అప్పటికి ఈ హైదరాబాదు ఈ స్టేట్ లెవెల్లోనే ఒక రిఫార్మ్స్ అసోసియేషన్ అనేది ఉండేది. ఆ అసోసియేషన్లో అన్ని ప్రాంతాల వాళ్ళు ఉండేది. ఆ సమావేశానికి వీళ్ళు అందరూ హాజరవుతారు, తెలుగు వాళ్ళు కూడా హాజరవుతారు. అందులో వీళ్ళందరూ కూడా ఉర్దూలోనే మాట్లాడతారు, కానీ వెంకట్రామారావు అనే ఒక ఆయన మాత్రం తెలుగులో మాట్లాడతాడు. ఆ మాట్లాడితే అక్కడ అందరూ కూడా ఆయనని హేళన చేస్తారు. ఆయన మొండిగా ఆయన తెలుగులో మాట్లాడుతూ ఉంటారు. అందరు లేచి సభకు వీపు చూపిస్తారు. అంటే అర్థం, మేము లేము దీంట్లో, ఇక నువ్వు మాట్లాడటం ఆపు అని. సభాధ్యక్షురాలు ఆయన ప్రసంగాన్ని ఆపేసి పంపించేస్తుంది. ఆ పంపించేయటంతో వీళ్ళందరికీ కూడా అసంతృప్తి కలుగుతుంది. టేక్మాల్ రంగారావు గారింట్లో అదే రోజు సాయంకాలం సమావేశమై మనము ఒక సంఘంగా ఏర్పడాలనే నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్ర జనసంఘం ఏర్పడుతుంది. ఆంధ్ర జనసంఘానికి చాలా పరిమితమైన కార్యాచరణ ఉండేది. మొట్టమొదట వాళ్ళు ఏం చేసేదంటే ఆంధ్ర జనసంఘం తరఫున గ్రంథాలయాలను ప్రోత్సహించటం. అప్పటికే గ్రంథాలయోద్యమం నడుస్తున్నది. ఈ గ్రంథాలయాలు ఎక్కడికక్కడ స్థానిక కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి. 1905లో కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం మొదలైతే ఆ తర్వాత రాజరాజ నరేంద్ర భాషా నిలయము, అట్లా అనేక చోట్ల గ్రంథాలయాలు ఏర్పడతాయి. ఈ గ్రంథాలయాల్లో ఏం చేసేవాళ్ళంటే పేపర్ చదివించేవాళ్ళు. ఒక్కొక్కసారి అందులో ఒకరితో పేపర్ గట్టిగా చదవమని చెప్పేది, అంటే చదవటం అలవాటు చేయటం కోసం అదొక ప్రయోగం. 2, వాళ్ళు విషయాలు చెప్పగలిగే శక్తిని ఇవ్వటం కోసం ఆ పఠనాలయాలలో అంటే లైబ్రరీస్లో వాళ్ళు ఏం చేసేదంటే వాళ్ళే ఎలక్యూషన్ కాంపిటీషన్లు పెట్టేది. ఒక అంశం ఇచ్చి మాట్లాడమని చెప్పేవాళ్ళు. అట్లా వాళ్ళు వాటిల్లో మాట్లాడటం కూడా నేర్చుకోవటం, చదవటము, మాట్లాడటము, దానిలో ఇవి తర్ఫీదు ఇచ్చేవి. ఈ గ్రంథాలయాల వల్ల జరిగింది ఏమంటే విషయాలు తెలుసుకోవటం సాధ్యమైంది. మన దగ్గర ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, ఏదన్నా డౌట్ వస్తే వెంటనే కొట్టి మీరు చూసుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో సమాచారం దొరకటం దుర్లభం. ఒక ఊరికి పోతే ఎడ్ల బండి తప్ప వేరే ప్రయాణ సౌకర్యం, రవాణా సౌకర్యం లేని ప్రాంతాలు. అసలు కారు అన్నది ఎక్కడో ఒకటో అరా కనబడేది. అట్లాంటివి కనబడితే వింతగా దాని చుట్టూ చేరి పిల్లలందరూ చూస్తుండేటువంటి వాళ్ళు. అది కాలం. అప్పుడో ఇప్పుడో ఒక బస్సు నడుస్తుండేది. హైదరాబాద్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు బస్సు నడుస్తుండేది. అది అప్పటికి ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు. కాబట్టి సమాచారం తెలిసేది కాదు. ఈ సమాచారం బయట ఎవరైనా వస్తే వాళ్ళు చెప్తే తప్ప ఇంకా అందరూ కూర్చొని వాళ్ళు చెప్పిన విషయాలు విని కొంత సమాచారాన్ని సేకరించుకునేవాళ్ళు, ఏం జరుగుతుంది అని. ఇప్పటికి కూడా మీరు ఊరికి పోతే అడుగుతారు కదా, ఏమవుతుంది హైదరాబాద్లో అని. అట్లా వాళ్ళు కూడా అడిగి తెలుసుకునేటువంటి వాళ్ళు. ఈ గ్రంథాలయాల వల్ల సమాచారం తెలుసుకొని వాళ్ళు నలుగురికి చెప్పటం మొదలుపెట్టారు. అట్లా నలుగురికి సమాచారాన్ని అందజేసేటువంటి ఒక యువకులు వాళ్ళు విద్యార్థులు తయారు కావటం అనేది ఒక కీలక పరిణామం. అవి పరోక్షంగా రాజకీయ చైతన్యాన్ని, సామాజిక చైతన్యాన్ని కలిగించాయి. ఇది గ్రంథాలయాల వల్ల కలిగినటువంటి ప్రయోజనం. ఈ గ్రంథాలయాలతో పాటు స్కూళ్ళను కూడా ఏర్పాటు చేయాలనుకుంటారు. అప్పుడు నేను నిన్న క్లాస్లో చెప్పాను కదా, కానిగీ పాఠశాల. కానిగీ అంటే స్థానిక పాఠశాల. ఈ కానిగీ పాఠశాల అనేవి ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అటువంటి పాఠశాలలకి అప్పటికి ఇంకా నిజాం రాజు పర్మిషన్ లేకుండా పెట్టకూడదు అట్లాంటి స్కూళ్ళు అనటంతో
ఆ పాఠశాలల స్థాపన అనేది సాధ్యం కాలేదు. మూడోది ఏంటంటే అస్పృశ్యత నివారణ కోసం ప్రయత్నం చేయాలని, వితంతు వివాహాల ప్రోత్సహించాలి, బాల్య వివాహాల రద్దు కోసం ప్రయత్నం చేయాలి అని. ఈ అంశాలకు సంబంధించి రకరకాల సంఘాలు కలుసుకొని వాళ్ళు మాట్లాడుకోవటం, తీర్మానాలు చేసుకోవటం, ఆ తీర్మానాలను ఎవరికి వాళ్ళు వ్యాప్తి చేయటం జరుగుతూ ఉండేది. ఆంధ్ర జనసంఘము యొక్క ప్రోత్సాహంతోనే వర్తక సంఘం కూడా ఏర్పడింది. వాళ్ళు కూడా దీంట్లో భాగమయ్యారు. అంటే ఇది అసోసియేషన్ల సమావేశంగా జరుగుతుండేది, వ్యక్తులు కూడా వచ్చేది కానీ అసోసియేషన్ల సమావేశంగా జరుగుతూ ఉండేది. 1920 నుంచి 1930 వరకు ఇది కొనసాగింది. 30లో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ఆంధ్ర మహాసభ ఏర్పాటు గురించి మనం మాట్లాడుకునే ముందు, ఎందుకు తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రంలో అస్పృశ్యత నివారణ అనేటువంటి అంశం చాలా బలంగా వచ్చింది? దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, భాగ్యరెడ్డి వర్మ అని ఇక్కడ ఒక ఆది హిందూ సభ లీగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడుంటుంది అది? చాదర్ఘాట్లో. మీరు చాదర్ఘాట్, కోటి నుంచి చాదర్ఘాట్ పోతుంటే రైట్ సైడ్ కార్నర్ మీద ఆది హిందూ భవన్ ఉంటుంది. అది వాళ్ళ కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. వీళ్ళు ఆది హిందూ కమిటీ దళను కూడా ఒకదాన్ని ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ కలిసి వాళ్ళు ఒకవైపేమో ఒక చైతన్యం తేవటానికి ప్రయత్నిస్తారు. దళిత చైతన్యంలో మొదటి మెట్టు ఏంటంటే, మేము మూల పురుషులం అని చెప్పుకునేవాళ్ళు. మేము మూల పురుషులం, మేము ఆది నుంచి ఇక్కడ ఈ గడ్డ మీద ఉన్నవాళ్ళం, మిగిలిన వాళ్ళందరూ ఆర్యులు, వలస వచ్చిన వాళ్ళు అసలు మూలవాసులం మనము అని వాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు అంబేద్కర్ వచ్చినాక ఆ సిద్ధాంతం చెప్పలేదు. నువ్వు ముందున్నావా వెనుకున్నావా అనేది ముఖ్యం కాదు, కులమే వద్దు అంటాడు అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ వచ్చే నాటికి ఆలోచనలు మారుతాయి కుల నిర్మూలనకు సంబంధించి. కానీ మొట్టమొదటి దళిత ఉద్యమం అంతా కూడా మేము ఆది పురుషులం, మేము ముందు పుట్టినాం, ఇక్కడ మూలవాసులం, ఆ మూలవాసులం కాబట్టి మాకు ఇక్కడ హక్కులు ఉంటాయని చెప్పటమే కాక, దళితులకు సేవ చేయటానికి రోగాల పాలైనప్పుడు ఎవరు పట్టించుకోరు, వాళ్ళకు సేవ అందించాలి, చనిపోయినటువంటి వాళ్ళకి అంత్యక్రియలు నిర్వహించటం, ఈ సర్వీస్ లీగ్ అనేది ఆ పని చేస్తుండే. బడులు పెట్టి పిల్లలకు చదువు నేర్పించటం. అప్పుడు ఆది హిందూ దానికి సభ కింద రకరకాలైనటువంటి స్కూళ్ళు ఏర్పరిచారు వాళ్ళు. ప్రైమరీ స్కూళ్ళు, మిడిల్ స్కూళ్ళు. ఈ స్కూళ్ళు దాదాపు 1935-40 కల్లా సుమారు 40 స్కూళ్ళు ఏర్పడతాయి. ఈ 40 స్కూళ్ళను నడపలేక వాళ్ళు తర్వాత ప్రభుత్వానికి అప్పచెప్తారు. నిజాం రాజు తీసుకొని ఆ స్కూళ్ళను నడపటం ప్రారంభిస్తాడు. ఆ రకంగా విద్యా వ్యాప్తి కోసము, ఆర్థికాభివృద్ధికి వాళ్ళకు తోడ్పడటం కోసము ఇది భాగ్యరెడ్డి వర్మ నేతృత్వంలో కృషి జరిగింది. మనం గర్వించదగిన విషయం ఏంటంటే 1890లో జన్మించిన భాగ్యరెడ్డి వర్మ అంబేద్కర్ కంటే ముందు దళితవాది. అది చాలా భారతదేశంలో మనం తెలంగాణ వాళ్ళం గర్వించదగిన విషయం. ఆయన శిష్యులు వెంకట్రావు గారు కానీ తర్వాత ఇతరులు అందరూ కూడా తర్వాత వాళ్ళ దళిత ఉద్యమాన్ని కొనసాగిస్తారు. భాగ్యరెడ్డి వర్మ కేవలం హైదరాబాద్కు పరిమితం కాలే, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఆది హిందూ ఉద్యమాన్ని వ్యాప్తి చేయటానికి పూనుకుంటాడు. మహారాష్ట్ర వెళ్తాడు, ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి అనేక ప్రాంతాల్లో మీటింగులు పెడతాడు, తమిళనాడుకు వెళ్తాడు, కలకత్తాకు కూడా వెళ్తాడు, రకరకాల రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ కూడా దళిత ఉద్యమాన్ని, అప్పటికే ఆది హిందూ ఉద్యమాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తాడు. ఆంధ్రాలోనేమో ఆది ఆంధ్ర సభ అని పెట్టుకుంటారు. ఈయన మాట్లాడితే కలకత్తాలో గాంధీ గారిని గురించి విని పిలుచుకుంటారు. మా కలకత్తాలో కూడా అస్పృశ్యత నివారణ కోసం సదస్సు ఉంది, మీరు రావాలి అని పిలుస్తారు. ఈయన వెళ్తాడు. వెళ్ళిన తర్వాత గాంధీ గారు ఈయన మాట్లాడిస్తాడు. ఆయన మాటలతో ముగ్ధుడైపోయి గాంధీ గారు హరిజన్ అనే పత్రిక ప్రారంభిస్తాడు. అప్పుడు
అప్పటికి అస్పృశ్యత నివారణ కోసం గాంధీ యొక్క సూత్రం అస్పృశ్యత నివారణ మాత్రమే, అంటరానితనం పోవాలి అని మాత్రమే వాదిస్తాడు. అంబేద్కర్ ఏమంటాడు? కులమే పోవాలని అంబేద్కర్ అంటాడు. ఇద్దరికీ అక్కడ ఒక ఘర్షణ చెలరేగుతుంది. ఇద్దరి మధ్యన విభేదాలు కూడా పొడసూపుతాయి, అవి మీకు తెలుసు. ఈ కృషి వల్ల, ఆది హిందూ సభ కృషి వల్ల మనకు తెలంగాణలో ఈ చైతన్యం అనేది బాగా పెరిగింది. మీరు పేర్లు కూడా కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నాకు తెలిసి అది ఆది హిందూ భవన్, ఆది హిందూ సభ, సోషల్ సర్వీస్ లీగ్, ఇవన్నీ దాంట్లో భాగంగా ఏర్పడతాయి. ఇవి ఈ ఉద్యమం అనేదే తెలంగాణ ప్రాంతంలో ఈ కుల వివక్షతకు ఒక వ్యతిరేకతను పెంపొందిస్తాయి. ఎప్పుడైతే గాంధీ గారు కూడా 1936-37 హైదరాబాద్కు వస్తాడు, అస్పృశ్యత నివారణ కమిటీను ఏర్పాటు చేసి ఆయన అస్పృశ్యత నివారణ కోసం ప్రచారోద్యమాన్ని చేపడతాడు. అప్పుడు హైదరాబాద్లో చాలామంది వాళ్లకు నిధులు దానం చేస్తారు. గాంధీ గారికి దానం చేసి ఈ అస్పృశ్యత నివారణ కోసం కృషి చేయటానికి ఇక్కడ చాలామంది సహకరిస్తారు. అంటే మొదటి నుంచి ఈ కులము వివక్ష అనే దాని పట్ల కొంత నిరసన అనేది హైదరాబాదులో ఉంది. అనేక కుటుంబాలు హైదరాబాదులో దీన్ని చాలా తీవ్రంగా వాళ్ళు దీనికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఆర్య సమాజ ఉద్యమం కూడా కులాన్ని వ్యతిరేకించింది. హిందూ మతంలో కులాలు అనేవి లేవు, దాని ప్రస్తావన తర్వాత సనాతన హిందూ ధర్మంలో లేదు. తర్వాత వచ్చినటువంటి సవరణలలో కులాన్ని తీసుకొచ్చారు. సనాతన హిందూ ధర్మం ప్రకారం మనం కులాన్ని పాటించకూడదు, మనమందరము ఒకటే అని కులాలకు అతీతంగా పెళ్ళిళ్ళు చేయటము, అందరు కలిసి కూర్చోవటము, పండుగలు జరుపుకోవటము, తర్వాత సహపంక్తి భోజనాలు. ఆ రోజుల్లో గొప్ప విషయం అది, సహపంక్తి భోజనం అనేది. అట్లాంటి కార్యక్రమాలన్నింటినీ వాళ్ళు నిర్వహించేటువంటి వాళ్ళు. అందువల్ల ఏమైందంటే ఆంధ్ర జనసంఘం ఆ విషయాన్ని తీవ్రంగానే పట్టించుకున్నది. ఒక్క ఆంధ్ర జనసంఘం మాత్రమే కాదు, తర్వాత ఆంధ్ర మహాసభ ఏర్పడ్డది. ఎప్పుడు ఏర్పడ్డది ఆంధ్ర మహాసభ? 1930లో. వాళ్ళ దృష్టిలో అప్పటికే ఆంధ్ర జనసంఘం చేసే వేదిక అనేది సరిపోలేదు. అది ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతున్న మీటింగ్ మాత్రమే. ఈ మీటింగ్ల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రజలను కదిలించటము, సభ్యులను చేయటము, ఆందోళన నిర్మించడానికి ఆ వేదిక సరిపోదనుకున్నారు. అప్పుడు వాళ్ళ దృష్టిలో పడినటువంటి మోడల్ ఏంటిది? ఆల్ ఇండియా కాంగ్రెస్ సభలు జరిగేవి, జాతీయ కాంగ్రెస్ మహాసభలు జరిగేవి. దాని మాదిరిగానే మనం కూడా మహాసభలు జరుపుకోవాలనే ఆలోచనతో ఆంధ్ర జనసంఘాన్ని ఆంధ్ర మహాసభగా మారుస్తారు. ఆంధ్ర మహాసభ సభ్యులను నమోదు చేసుకుంటుంది. నమోదు చేసుకొని తాను ఇచ్చిన కార్యాచరణను అమలు చేసే ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి మర్చిపోయిన, ఆంధ్ర జనసంఘం నిర్వహించిన ఒక కార్యక్రమం ఏంటంటే తెలుగు భాష దానిపైన గౌరవం పెంచటం, తెలుగుకు ఆదరణను పెంచటం, తర్వాత ఇక్కడి తెలంగాణ ప్రాంత చరిత్రను వెలుగులోకి తెచ్చి వ్యాప్తి చేయటం. ఇది వాళ్ళ ప్రధానమైన కృషిగా ఉండేది. ప్రజలకు ఆయా సమస్యల మీద చైతన్యాన్ని రగిలించటానికి చిన్న చిన్న పుస్తకాలు తేవాలని ప్రయత్నం చేస్తే, నేను ఇంతకుముందు చెప్పినట్టు అనాగ్రంథమాల, దేశోద్ధారక గ్రంథమాల, ఇట్లాంటివి ఏర్పడ్డాయి. తెలంగాణ చరిత్ర మీద పరిశోధనలు చేయటానికి విజ్ఞాన చంద్రిక లాంటి సంస్థలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో జరిగినటువంటి ప్రయత్నాలు. దేశోద్ధారక గ్రంథమాల దాన్ని ప్రారంభించి అవన్నింటినీ కూడా వాటిని కొనసాగిస్తున్నటువంటి సమయము ఆంధ్ర మహాసభ ఏర్పడతాయి. వట్టికోట ఆళ్వార్ స్వామి. ఆంధ్ర మహాసభ అనేది బాగా ఒక విస్తృతమై మెల్లమెల్లగా అది విస్తృతమవుతూ ఉంటుంది. అప్పట్లో సభలు పెట్టుకోవాలంటే కూడా చాలా కష్టంగా ఉండేది. నేను చెప్పిన కదా 1930 నాటికి గస్తీ నిషాన్ తిరుపన్ 53 వచ్చింది. సభలకు అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు. 10 రోజుల ముందు అప్లై చేసుకుంటే 10 రోజుల తర్వాత ఇచ్చేది లేనిది అప్పుడు చెప్తారు. అందులో కొన్ని మహాసభల నిర్వహణకు నిజానికి అనుమతులు సంపాదించడమే చాలా కష్టంగా మారింది. అయినప్పటికీ కూడా ఆంధ్ర మహాసభ అనేది చాలా
విస్తృతంగా కొనసాగింది. అది 1944 వరకు కూడా మొత్తానికి అది అన్ని రాజకీయ కార్యకలాపాలకు, అన్ని రకాల రాజకీయ కార్యకర్తలకు అది ఒక వేదికగా నిలిచింది. ఈ వేదికే లేకపోతే వాళ్ళు తమ కార్యక్రమాలు చేసుకోవటానికి ఇంకా అవకాశం అనేది లేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో జరిగినటువంటి మహాసభల్లో మీకు పుస్తకాల్లో డీటెయిల్స్ ఉన్నాయి, కానీ మీరు చూసుకోండి. అది 1930 నుంచి ప్రారంభమవుతాయి. మార్చి నెల 30 మార్చి నెలలో, తర్వాత 31, 34, 36, 38, 40, 41, 41 తర్వాత 42, 44 ఇక్కడి వరకు మనకు చాలా కీలకమైనవి. ఇవన్నీ కూడా మీకు తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఈ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు దాని జోలికి నేను ఎక్కువ వివరాల్లోకి వెళ్ళను. కాకపోతే ఏంటంటే ఈ మహాసభ యొక్క ప్రథమాంధ్ర మహాసభ 30లో జరిగితే ప్రథమాంధ్ర మహాసభ తర్వాత ఇక వరుసగా సమావేశాలు జరుగుతూ వచ్చాయి. కాంగ్రెస్ వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు చేయలేకపోవటం చేత వాళ్ళు కూడా ఆంధ్ర మహాసభలోనే చేరారు. వాళ్ళనేమో జాతీయ పక్షం అని చెప్పేవాళ్ళు. వాళ్ళు జాతీయ పక్షం. అంతకు ముందుకే ఆంధ్ర మహాసభలో ఉండి, ఆంధ్ర జనసంఘంలో ఉండి ఏ పార్టీతో సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వహించేటువంటి వాళ్ళు మితవాదులు. మరి అతివాదులనే మూడో గ్రూపు. ఎక్కువగా వీళ్ళంతా కమ్యూనిస్టులు. మన దగ్గర కమ్యూనిస్ట్ పార్టీ అనేది 1939 కామ్రేడ్స్ అసోసియేషన్తో ప్రారంభమై అది 41 నాటికి ఏర్పడుతుంది. రావినారాయణ రెడ్డి గారు చాలా విపులంగా కొన్ని విషయాలు చెప్తారు. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలనే ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళకు అది ఎందుకు నచ్చలేదు, ఎందుకు దూరం అయ్యారంటే, మొదటి కారణం వాళ్ళు గట్టిగా కొట్లాడారనేది వాళ్ళ అభిప్రాయం. యువకులుగా వీళ్ళకి కలిగిన అభిప్రాయం ఏంటంటే కొట్లాటకు వెనకకు పోతారు, వీళ్ళు నిలబడరు, గట్టి కొట్లాడారనేది వాళ్ళ అభిప్రాయం. రెండవది ఏంటంటే అప్పటికే వాళ్ళు జవహర్లాల్ నెహ్రూను, జయప్రకాష్ నారాయణ రచనలు చదవటం మొదలు పెడతారు. జవహర్లాల్ నెహ్రూ సోషలిజం గురించి రాస్తుంటాడు. జయప్రకాష్ నారాయణ అయితే సంపూర్ణంగా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. ఆయన సోషలిజం, వై సోషలిజం అని పుస్తకం రాస్తాడు. ఇవి వాళ్ళను ఆకర్షిస్తాయి. అంటే తీవ్రమైన అసమానతలు ఉన్న తెలంగాణ సమాజంలో ఈ అసమానతలు తొలగిపోయి అందరూ కూడా సమానంగా జీవించే అవకాశాన్ని కేవలం సోషలిజంలోనే సాధ్యము అని నమ్మిండ్రు. అక్కడితో ఆగలేదు. అప్పటికే రష్యాలో విప్లవం చెలరేగి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి పూనుకుంటుంది. రెండవది, ఒక దేశం ఇంకో దేశంపై పెత్తనం చెలాయించడాన్ని మేము ఆమోదించమని తిరస్కరించి జార్ చక్రవర్తి ఏర్పాటు చేసుకున్న వలసలన్నింటికీ కూడా విముక్తిని ప్రకటిస్తాడు. అందువల్ల రష్యా పట్ల కూడా ఆకర్షితులై అసలు ఇదేంది, వీళ్ళు ఎందుకు ఇట్లా పెత్తనాన్ని వదులుకుంటున్నారు, వీళ్ళెవరు, అసలు ఈ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి అంటే ఏంది, పేదరికం ఎందుకు తొలగించగలుగుతున్నారు అనేది ఆకర్షితులై రష్యా గురించి, కమ్యూనిజం గురించి తెలుసుకోవటం ప్రారంభించారు. ఇది ఒక్క మన దేశంలో కాదు, చైనాలో కూడా దాదాపు ఇదే కాలంలో సోషలిజం పట్ల ఆకర్షితులైన వాళ్ళు ఉంటారు. 1919 మే 4th మూమెంట్ అని ఉంటుంది. అంతర్జాతీయ ఒప్పందాలు, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన వాటిలో చైనాకు స్వతంత్రత ఇయ్యమని అక్కడి ప్రజలు అడిగితే స్వాతంత్రాన్ని ఇచ్చే బదులు చైనాను కొత్త దేశాల అధీనంలోకి తీసుకొస్తారు. దాన్ని నిరసిస్తూ ఒక ర్యాలీ జరుగుతుంది, బ్రహ్మాండమైన ర్యాలీ పీకింగ్ నగరంలో. అట్లాంటిదే మన దగ్గర కూడా ఆ కాలంలో ప్రభావితులై చదవటం మొదలు పెడతారు.
ఈ పరిణామాలన్నీ కలిసి ఇక్కడ కూడా ఒక కామ్రేడ్స్ అసోసియేషన్ అనేది, మన దగ్గర ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఫిలాసఫీ ప్రొఫెసర్ ఉండేవారు, అట్లా ఆలం ఖుందుమేరి అని, అట్లాగే ఇంకా చాలామంది కలిసి వాళ్ళు ఒక కమ్యూనిస్టు లీగ్గా ఏర్పడి అది కమ్యూనిస్ట్ పార్టీగా మారుతుంది 45 నాటికి. ఈ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అతివాదులు. ఈ ముగ్గురు మధ్యన ఎక్కడి నుంచి మనకు మొదట్లో అందరూ కూడా కలిసే ఉంటారు, చాలా సీరియస్గా సంఘ సంస్కరణల కోసం తీర్మానం చేస్తారు. ఆంధ్ర జనసంఘానికి ఆంధ్ర మహాసభకు వచ్చేసరికి ఒక మార్పు ఏముంటుందంటే, వెట్టి నిర్మూలన మీద, భూమి శిస్తు తగ్గించాలనే డిమాండ్లపైన, రైతులు సొంతంగా తవ్వుకున్న బావుల కింద భూమిని తరిగు భూమిగా పరిగణించరాదనే డిమాండ్ల సాధన కోసం వాళ్ళు పోరాటాలు చేస్తుంటారు. ఇది ఆంధ్ర మహాసభ ఏర్పడిన తర్వాత ప్రధానంగా వచ్చినవి.